యూదా మతము, క్రిస్టియానిటీ, ఇస్లాం ఈ 3 మత గ్రంథాలు ఒక్కటే, వాటి సారాంశం ఒక్కటే. యేసు శిలువ మీద చచ్చిపోయాడు, అది నువ్వు నమ్ము, నమ్మితే నువ్వు పరలోకం పోతావు, నేను నమ్మను నువ్వు నరకం పోతావు, ఇంతే. దేవుడు అనేటటువంటి వాడు ఇంత దుర్మార్గంగా ఉంటాడా? చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని ఎత్తుకుపోతాడా? యెహోవా అనేటటువంటి ఇంత దుర్మార్గుడా? ఈ రేపులేంటి? యూదా వంశం ఏంటి? ఈ యూదా వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ఏంటి? యూదా అనేది ఒక వ్యభిచార వంశం అంటే అది. ఇప్పుడు టర్కీలో ఖలీఫాని దించేశారని చెప్పి భారతదేశంలో హిందువులు పోరాడాడండి, మనకేం సంబంధం? ఈ హిందువులందరూ మరిచెట్లే, విత్తనంలో ఉన్నారు. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన చర్చా వేదికలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఆహ్వానించాం. వారు అలుపెరగని యోధుడు, నిరంతరం హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. అనేక సమస్యలు హిందూ ధర్మంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి ఆయన నేనున్నాను అంటూ ముందు నిలబడేటటువంటి వ్యక్తి. శివశక్తి ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలిసిందే, దానికి ప్రధాన కార్యదర్శి శ్రీ కళ్యాణ్ కుమార్ గారు. వెల్కమ్ కళ్యాణ్ కుమార్ జీ. నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నిజంగా మీతోటి చర్చా వేదికలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. హిందువుల కోసం పోరాడేటటువంటి ఎన్విరాన్మెంటే చాలా తక్కువైపోయింది. అటువంటి సమయంలో మీరు హిందూ ధర్మం కోసం నిలబడి పోరాడుతున్నారు, ఇది చాలా గొప్పగా అభినందించదగ్గ విషయం. మొట్టమొదటగా అసలు మతం అనేది అవసరమా? అంటే మతం అనేది అవసరమా అంటే, ఇప్పుడు మతం గురించి పోరాడడం అవసరమా అంటున్నారా? అసలు మతం అనేదే అవసరమా? ఇప్పుడు మానవత్వానికి మతానికి సంబంధం ఏమిటి? మానవత్వము మతము అనేటటువంటిది మతి నుంచి పుట్టింది అని చెప్తారు సాధారణంగా. శభాష్. ఇప్పుడు భారతదేశంలో అనేటువంటిది సనాతన ధర్మం. అయితే వీటన్నిటిని మిగతా ప్రాంతాలు, పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మతాల కిందకి వస్తాయి. అంటే ఇప్పుడు 3 మతాలు ప్రధానంగా చెప్తూ ఉంటారు. 1 యూదా మతము, 2 ఇస్లాం, 3 క్రైస్తవం. ఈ 3 మతాలు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి అంటే, మూసా అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి యూదా మతం స్టార్ట్ అయింది. జీసస్ని ప్రమోట్ చేస్తూ పౌలు క్రిస్టియానిటీ మతాన్ని స్టార్ట్ చేశాడు. తర్వాత ఈ ఇస్లాంని మహమ్మద్ ప్రవక్త స్టార్ట్ చేశాడు. వీళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్థానిక రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేయడానికి మతాన్ని పుట్టించారు. మతము అనేటటువంటిది వాటికి సంబంధించింది, కానీ మన హిందుత్వం అనేటటువంటిది సనాతన ధర్మానికి సంబంధించింది. ఇది మన జీవన విధానం, దీంట్లోనే మానవత్వము, నైతిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి. హిందువులు మతానికి రిప్రజెంటేషన్ కాదు, హిందువులు ధర్మానికి, జీవన విధానానికి రిప్రజెంటేషన్. సో మనము మతాన్ని రుద్దుకోనవసరం లేదు. హిందువులు మతాన్ని రుద్దుకునేటటువంటి మిగతాయి ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, జూదా మతం. కానీ హిందువుల్లో కూడా అనేక పూజా విధానాలని వాటిని పాటిస్తున్నారు కదా, మరి వాటిని మనం మతాలుగా చూడవచ్చా వద్దా? వాటిని మతాలు అని అంటారు. అంటే షణ్మతాచార్య అని శంకరాచార్యుల్ని మనం కీర్తిస్తాం కాబట్టి, అంటే వాటిని విభాగాలు అంటారు. అంటే ఒక్కొక్క వ్యక్తికి తన దైవాన్ని ఏ విధంగా ఆరాధించుకోవాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. నాకు శ్రీకృష్ణుని బాగా అలంకరించుకొని చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒకరికి శివుడికి అభిషేకం ఎక్కువసేపు 2-3 గంటలు అభిషేకం చేస్తే ఆనందంగా ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి దుర్గమ్మని ఆరాధిస్తే, అట్లా ఒక్కొక్క వ్యక్తికి ఆరాధించుకునే పద్ధతులను పెట్టి వాటిని స్టార్ట్ చేశారు. కానీ అవన్నీ హిందుత్వంలో, సనాతన ధర్మంలో భాగాలే. అవేమి మతాలుగా ఒక్కొక్క వర్గాలుగా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసుకోవడానికి, వాళ్ళను వీళ్ళు ఆక్రమించుకోవడానికి, ఆ స్త్రీలను వీళ్ళు దోచుకోవడానికి పుట్టినటువంటి మతాలు కాదు. అట్లాంటి భారతదేశంలో అంటే లేదు. అయితే కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. ఏంటంటే వైష్ణవ, శైవ, వాళ్ళు వాళ్ళని చాలా టార్గెట్ చేస్తూ ఉంటారు అనేటటువంటి ఇది కూడా ఉంది. అంటే ఇది వ్యక్తుల మీద ఆధారపడి వచ్చినటువంటిదండి. యాక్చువల్గా అంటే వ్యక్తులు తయారు చేసినటువంటి వాళ్ళ పైత్యాన్ని దాని మీద రుద్దినటువంటి తప్ప, మన గ్రంథాలలో వేదాలు తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా, ఉపనిషత్తులు తీసుకున్నా, ఏ గ్రంథాలలో కూడా ఈ భేదాలు అనేటటువంటి లేవు. వాటిని ప్రమోట్ చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క స్వార్థాన్ని వాళ్ళ యొక్క స్వార్థం కోసం మనుషుల్ని వాడుకోవడానికి తయారు చేసినటువంటివి ఈ భేదాలు. ఇప్పటికీ నడుస్తూ ఉన్నా, ఇంకా పై నడుస్తున్నా, ఇంతకుముందు నడిచినా వాళ్ళ స్వార్థమే తప్ప దాంట్లో
అంటే ధర్మానికి సంబంధం లేదు. మనం దేన్ని అథెంటిక్గా తీసుకుంటాము? మన ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు వాళ్ళ మత గ్రంథాలను ఆధారంగా తీసుకొని మాట్లాడతారు. మనం వాటిని ఆధారంగా తీసుకుంటే ఈ భేదాలు అనేటివి హిందువులలో లేవు. అవి పుట్టించినటువంటి వ్యక్తులకు సంబంధించిన స్వార్థం తప్ప కారణంగా. మంచి ఆన్సర్ ఇచ్చారు సార్. అండ్ ఇంకొక చిన్న ఇది, ఇప్పుడు ఒకవైపు రాజకీయ మతాలు, నేను రాజకీయ మతాలనే పిలుస్తున్నాను, పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజకీయ మతాలని. ఎందుకనంటే వాళ్ళు మీన్ అధికారం కోసం ఇది చేసేటటువంటి దాంట్లో ఆధ్యాత్మికత నాకు ఎక్కడా కనిపించలేదు. సో ఇవి ఒకవైపు. ఇంకొక వైపు అసలు దేవుడే లేడని చెప్తూ వీళ్ళని డ్రైవ్ చేసేటటువంటి ఫోర్సెస్ ఇంకొక వైపు, కమ్యూనిజం కానివ్వండి, ఎథిస్టులు కానివ్వండి, వీళ్ళంతా. ఇంకొక వైపు అంతర్జాతీయంగా వీళ్ళకి ఫండింగ్ చేస్తూ వీళ్ళని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి గ్రూప్ మరొక వైపు. వీళ్ళందరూ కలిసి హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలా అంటే హిందువు ఎలా స్పందించాలా, వీటిని ఎలా ఎదుర్కోవాలా? అంటే మీరు అదే పోరాటంలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం. చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు చైనా భారతదేశం మీద కుట్రలు చేస్తుందని, అమెరికా చేస్తుందని. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళకేం పని అనేటటువంటిది ఫస్ట్ క్వశ్చన్. మన వాళ్ళే సరిగ్గా లేరు, వాళ్ళు ఎందుకు చేస్తారు కుట్రలు? డెఫినెట్గా మన హిందువుల మీద ఖచ్చితంగా కుట్రలు జరుగుతూనే ఉంటాయి కూడా. ఎందుకంటే ప్రపంచంలో రెండు పురాతన సంస్కృతులు అండి. ఒకటి భారత్, రెండు చైనా. ఈ రెండు దేశాల యొక్క పురాతన సంస్కృతులను నాశనం చేసేస్తే ప్రపంచం మొత్తం ఈ వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇస్లాం సామ్రాజ్యవాదం చేతుల్లోకి కానీ, క్రిస్టియానిటీ సామ్రాజ్యవాద చేతుల్లోకి కానీ వచ్చేస్తుంది. అంటే ప్రపంచం మొత్తం ఒకటే రకమైనటువంటి సామ్రాజ్యవాదం ఉండాలని బయలుదేరిన మతాలు ఇవి రెండు, ఇస్లాం కానీ క్రిస్టియానిటీ. యూరప్లో క్రిస్టియానిటీ రక్తపు పారించిన చరిత్ర మీకు తెలిసిందే. ఈ ఇస్లాం ఇంకా మహమ్మద్ యాత్రను మొదలు పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల 50-60 రాజ్యాలు ఒక 60-70 ఏళ్లలో కంప్లీట్గా నాశనం చేసేసి ఇంకా ప్రపంచం మొత్తం ఇస్లాంని స్థాపించాలి అని మొదలుపెట్టినటువంటి మతం ఇది. సో ఆ రెండు మతాల సామ్రాజ్యవాద శక్తుల్ని ఎదుర్కొని తట్టుకొని గత 1000 సంవత్సరాలుగా నిలబడ్డది భారతదేశం. చైనా కూడా దాదాపు జనాలు అయితే అలా ఉన్నారు కానీ ఆ సంస్కృతి సాంప్రదాయాలు కొద్దిగా క్షీణిస్తున్నాయి. దాన్ని మళ్ళీ కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నంలోనే ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ ముస్లింలను అసలు ఖురాన్ పట్టుకొని రోడ్డు మీద తిరిగితే వాడిని ముట్టి మీద జైల్లో వేస్తారు. ఎవడైనా రోడ్డు మీద నమాజ్ చేస్తే అవసరమైతే ఉరిశిక్ష కూడా వేసేస్తారు. దాదాపు 1,00,000 మంది ముస్లింలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చంపేసింది. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు ఈ ఇన్వెన్షన్స్, ముస్లిం వాళ్ళ యొక్క ప్రభావం అనేది ప్రమాదము అని చైనా గుర్తించింది. భారత దురదృష్టవశాత్తు ఇంకా అది గుర్తించలేదు. గుర్తిస్తే మనం కూడా మన సంస్కృతిని కాపాడుకోవచ్చు. సో గుర్తించలేదు అని చెప్పడానికి లేదండి, గుర్తించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వార్థపర రాజకీయ నాయకులు వాళ్లకు కొమ్ము కాస్తూ ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవ్వరూ ఎక్కడో అరబ్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలు కాదు. అందుకే భారతదేశ ముస్లింలే వీళ్ళు. అందుకే ఇప్పుడు కామెడీగా ఉంటుంది వీళ్ళది ఉర్దూ, వాళ్ళది అరబ్. ఎవరిది ఈ వేరే దేశాల వాళ్ళకి సంబంధించిన భాష అరబ్బీ, వీళ్ళది ఉర్దూ కదా. మన భారతీయ ముస్లింలు నికా అంటే ఏమంటారు, పెళ్ళి. నికా చేసుకున్నా అంటే పెళ్ళి. వీళ్ళ జీన్స్లో మొత్తం హిందుత్వము, సనాతన ధర్మము, తరతరాలుగా వీళ్ళు ఈ దేశంలో పుట్టి నీళ్లు దాగి ఈ తిండి తిన్నారు కాబట్టి వీళ్ళు నికా అని వివాహ బంధం అనుకుంటారు. కానీ యాక్చువల్గా నికా అంటే అరబ్ మీనింగ్లో కాంట్రాక్ట్. అందుకే షరియా లాలో ఏమని ఉంటుందంటే భరణం అనేది ఉండదు. భార్యను వదిలిపెడితే అదే 3 నెలలు ఏదో ఇచ్చి తలాక్ అని చెప్పేసి భార్యను వదిలేసిందంటే వదిలేసినట్టే. ఇక 3 మాటలు 3 నెలలు భార్యను వదిలేసిండు ఇస్లాంలో అంటే వదిలేసినట్టే. ఇక ఆ అమ్మాయికి భరణం ఇచ్చేటటువంటి చట్టం షరియాలో లేదు. అందుకే వాళ్ళు త్రిబుల్ తలాక్ని ఎందుకు షరియా భరణం ఇవ్వకూడదు షరియాలలో అంటే కాంట్రాక్ట్. నేను నీతో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నా, నేను నీకు వస్తువు ఇచ్చి ఒక ల్యాండ్ కొన్ని రోజులు లీజ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ నా దగ్గర ఉన్నంత వరకే నేను దానికి రెంట్ ఇస్తా. ల్యాండ్ వదిలేసి నీకు ఇచ్చేసిన తర్వాత నేను ఎందుకు రెంట్ ఇస్తా? ఆ అమ్మాయిని వాళ్ళు కాంట్రాక్ట్. ఇప్పుడు ఇంకొక చిన్న ఇది, ఇప్పుడు సపోజ్ వాళ్ళు తలాక్ చెప్పారు. తలాక్ చెప్పిన తర్వాత మళ్ళా అతనికి ఏదో అంటే పూర్వ ప్రేమ వలనో లేకపోతే ఇంకే కారణాల వలనో ఆ అమ్మాయిని మళ్ళీ తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చా?
దాన్ని హలాల్ చేయాలి. హలాలా హలాల్ చేయాలంటే ఇస్లాం ప్రకారం వేరే మత ప్రవక్త దగ్గర కానీ వాళ్ళ బంధువుల దగ్గర కానీ ఆమెను శుద్ధి చేయాలి శారీరకంగా. అంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇది అసలు అంటే ఆ సమాజం ఎలా ఆటవికులు అండి, అసలు మామూలు ఆటవికులు కాదు వాళ్ళు. వాళ్ళకు బ్రెయిన్స్ గీన్స్ ఏం ఉండవు. బహుశా ఈ పాషాండ మతాల్లోకి పోతే లాజికల్ బ్రెయిన్ అనేది కంప్లీట్గా పోతుందండి, పోద్ది కంప్లీట్గా. మరి అసలు అదే కదా ఇప్పుడు భారతదేశం మీద వాళ్ళు దండెత్తి అసలు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. ఫస్ట్ మన భారతదేశానికి వచ్చినటువంటి ముస్లిం ఇన్వెంటర్ ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం 212లో వచ్చారు. సింధు ప్రావిన్స్ మీద దేబల్ పోర్టు ఏరియాని ఆక్రమించుకున్నాడు. అది యాక్చువల్గా బుద్ధిస్టులది కాబట్టే అది ఆక్రమించుకోగలిగాడు. వాళ్ళకు రాజా దాహిర్ కదా ఫస్ట్ దేబల్ పోర్ట్ దగ్గర బుద్ధిస్ట్ ఇది ఉంది. దేబల్ పోర్ట్ దగ్గర బుద్ధిస్ట్ ధ్వజం ఉండేది. ఆ ధ్వజం పడిపోతే మన రాజ్యం పోతుంది అనేటటువంటి ఓ నమ్మకం ఉండేది. ఫస్ట్ వాడు టార్గెట్ చేసి ఆ ధ్వజాన్ని పగడు. తర్వాత రాజా దాహిర్ సింధు ప్రావిన్స్ లోకి ఎంటర్ దేబల్ని దాటుకొని సింధు ప్రావిన్స్ లోకి వచ్చిండు. అప్పుడు రాజా దాహిర్ యుద్ధం చేసి ఆయన ఓడిపోయాడు. వాళ్ళిద్దరు కూతుర్లను తీసుకొని సూర్యాదేవి పరిమళదేవి ఆ ఇద్దరిని తీసుకొని పోయాడు. కామెడీ ఏంటంటే మన వాళ్ళు పగ ఎట్లా తీసుకున్నారంటే లేడీ అయినా కూడా సూర్యాదేవిని ఖలీఫాకి అప్పచెప్పిండు. ఎవడు ఇటు కాసింగాడు ఖలీఫాకి తీసుకెళ్ళి అప్పచెప్పాడు. ఇప్పుడు మా నాన్నని చంపిండని సూర్యాదేవి ఏం చేసిందంటే నన్ను కూడా వాడుకున్నాడు, నన్ను మీ వాడు రేప్ చేశాడు, మహమ్మద్ బిన్ కాసిం మీ సైన్యాధ్యక్షుడు రేప్ చేశాడు, సో నేను మీకు వివాహానికి పనికిరాను అంటే ఈ ఖలీఫాకి కోపం వచ్చి వాడిని తోలు తిత్తులో పట్టుకొని తీసుకొని రమ్మని రమ్మంటే వాడిని మొత్తం ఒక తోలు బ్యాగ్లో వేసి కుట్టేసి సింధు నుంచి అక్కడ తీసుకెళ్లే వరకు అక్కడ గాలాడక చచ్చిపోయాడు. అంటే పగ అప్పటి నుంచి మన వాళ్ళు తీర్చుకున్నారు. అట్లా ఎదుర్కొని 1000 పోరాటం ఉండే జీన్స్ అండి మనకి. అంత ఈజీగా ఇప్పుడు మనకు చెప్పిన చరిత్ర అంతా ఇప్పుడు 18 సార్లు వాడు 16 సార్లు దండయాత్ర చేశాడు అని చెప్తారే తప్ప 16 సార్లు వాడు ఓడిపోయాడు అనే సంగతి చెప్పరు. అది చాలా అంటే అట్లా పోరాడి గత 1000 సంవత్సరాలుగా మనోళ్ళు అసలు భారతదేశాన్ని పూర్తిగా ఎవ్వడు బ్రిటిష్ వాడు కానీ మన వీడు కానీ ఎప్పుడు పూర్తిగా ఆక్రమించుకునేది ఆక్రమించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒక పక్కన యుద్ధం చేసి ఆక్రమించే లోపు వీడు అట్లా లలితాదిత్యుడు దాదాపుగా ఒక 300 సంవత్సరాల పాటు లలితాదిత్యుడు ప్రభావం ఉంది భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేశాడు ఆయన. సీమ మొత్తం లలితాదిత్య ముక్తపీడ కాశ్మీర్. అసలు దాని గురించి ఒక్క వాక్యం కూడా ఉండదండి మన చరిత్ర. అదే కదా అసలు 300 సంవత్సరాలు ముస్లింలను అరబ్ సేనలను భారతదేశం సింధు నది దాటనీయకుండా కాపాడినటువంటి ది గ్రేట్ కింగ్ అసలు 300 ఏళ్ళు ఆయన ప్రభావం. బొప్పారావల్ గురించి 100 మంది ఉన్నారండి భారతదేశంలో. మన చరిత్ర అక్కడ కదా. ఆడవాళ్ళు ఉన్నారండి. ఆడవాళ్ళు అసలు ఇప్పుడు రాణి వేలు నచ్చియార్ గారు, అహల్యాబాయి హోల్కర్ గారు కానీ, తర్వాత రాణి రుద్రమదేవి కానీ, ఇట్లా వీళ్ళందరూ ఎంత అసలు లేడీస్ సైన్యాలు ఉండేవి, స్త్రీ సైన్యాలు ఉండేవి మన దగ్గర. ఆ విషయం అసలు చెప్పరు. ఆడవాళ్ళని అణగదొక్కారు, ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు, ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదు. ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులు అదే ప్రచారం చేస్తారు. ఇండియన్ కిచెన్ అని ఒక సినిమా తీశారు. ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళ లాగా ఉండిపోయారు ఇంకా భారతదేశంలో అని ద ఇండియన్ కిచెన్ అని ఒక కేరళ మూవీ తీశారు. దీన్ని అవార్డ్స్కి పంపించారు. కాదు, ఇండియన్ కిచెన్లో కత్తిపేటలు కూడా ఉంటాయి, కారం ఉంటుంది, రోకళ్ళు ఉంటాయి అన్న సంగతి తెలీదు. అది చెప్పారు, అది ప్రచారం చేయాలి. సో ఇట్లా భారతదేశం మీద కంప్లీట్గా మళ్ళీ మనం వెనక్కి వస్తే ఈ మతం ఏదైతే ఉందో, హిందుత్వం ఏదైతే ఉందో, వీళ్ళకి లడ్డు అండి. యాక్చువల్గా మనము చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. జనాలు ఏదో వీళ్ళు మతోన్మాదంతో మాట్లాడుతున్నారు, మత పిచ్చితో మాట్లాడుతున్నారు. హిందుత్వానికి ఏమైంది, హిందువులకు ఏమైంది, భారతదేశం మీద ఇన్నేళ్ళు దండయాత్రలు చేశారు, అయినా హిందువులం ఉన్నాం కదా. మనం చాలా కోల్పోయి ఇక్కడికి వచ్చాం. పాకిస్తాన్ కోల్పోయాం, బంగ్లాదేశ్ కోల్పోయినాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం, శ్రీలంకను కోల్పోయి, మాల్దీవ్స్
ఇట్లా ఎంతో ప్రాంతాన్ని ఇప్పుడు సగం 8 రాష్ట్రాలలో హిందువులు అనేటటువంటి వాళ్ళు మైనారిటీలు. ఇంత రాజ్యాన్ని ఇంత ప్రాంతాన్ని మనం కోల్పోయిన తర్వాత, ఇంత భూభాగాన్ని కోల్పోయి ఇంకా హిందువులు ఉన్నాం కదా అంటే చాలా మూర్ఖమైనటువంటి వాదన. మనం చాలా కోల్పోయినాం. చాలా చాలా చాలా. దానికి తోడు ఇప్పటికీ కూడా కొంతమంది మనది శాంతియుత మార్గం ఏం కాదు, చెప్తున్నారు. దెబ్బకు దెబ్బ తీయడమే అరే ఇప్పుడు రాజా దాహిర్ కూతురే తన తండ్రిని చంపినటువంటి వాడిని, ఆమె శక్తిమంత్రాలు కాదు, చంపడానికి కత్తి ఆయుధం ఏం లేదు, శత్రువుల చెరలో ఉంది, ఖలీఫా బందీగా ఉంది, చచ్చిపోతానని తెలుసు, తప్పు చేసినా వాడి మీద పగ తీర్చుకుంటే చచ్చిపోతానని తెలిసి కూడా పగ తీర్చుకుని వాడిని చంపిందంటే మనం శాంతి మతం అండి. వాడిని పిలిపించి వాడిని సచ్చాడని కన్ఫామ్ అయ్యాక వాడిని నన్ను ఏం చేయలేదంటే అక్క చెల్లెలు ఇద్దరిని సమాధి చేశాడు, సజీవ సమాధి చేశాడు వాడు ఖలీఫా. సో అట్లాంటి చరిత్ర మనదేమి శాంతి మతమో లేకపోతే కాదు, దెబ్బకు దెబ్బ తీసిన వాడిని దెబ్బ తీయడమే. అసలు ఇప్పుడు అట్ట కాదండి, మనకు చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉంది, దాంట్లో క్షత్రియ అనేటటువంటి ఒక వ్యవస్థ ఉందా లేదా? ఆ వ్యవస్థను ఎందుకు తయారు చేశారు? పోరాడడానికి, రక్షణ కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసమే కదా. మరి అంటే ఒక వ్యవస్థనే మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం శాంతి శాంతి కావాల్సిందే. ఎవరికి శాంతి? ఎప్పుడు శాంతి కావాలా? నువ్వు రక్షణగా ఉన్నప్పుడు. సో అండ్ ఇంకా కొన్ని అబ్సర్డ్ విషయాలు కొన్ని నేను వింటూ ఉంటాను కళ్యాణ్ గారు. గాడిదలు ఆకాశంలో తిరుగుతాయని అండ్ కొన్ని పుస్తకాల్లో చదివాను నేను. ఇదేమిటిది? గాడిదలు ఆకాశంలో తిరుగుతాయి, తర్వాత రెక్కల గుర్రాలు తిరుగుతూ ఉంటాయి, నక్షత్రాలు పడిపోతూ ఉంటాయి. ఆటవికులు రాసుకున్నటువంటి పుస్తకాలండి. ఆ పుస్తకాలని నమ్మే వాళ్ళు భారతదేశంలో ఇప్పటికీ 200-250 కోట్ల మంది ఉన్నారు. పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లా. దురదృష్టవశాత్తు మా దగ్గర అదే కారణమేమో పాకిస్తాన్లో గాడిదలు ఎక్కువ ఉంటాయి. అవును, ఈ మధ్య చైనా వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు, వాళ్ళు అట్లా నమ్ముతూ ఉంటారు. సో ఈ పరిస్థితుల నుంచి మనం హిందూ సమాజాన్ని ఎలా జాగృతం చేయాలి? ఎటువంటి ఇప్పుడు రాజకీయ అధికారం హిందువులకి అవసరమా లేదా? రాజకీయ అధికారం అవసరమైనప్పుడు హిందువులు ఎట్లా ప్రవర్తించాలి? ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? అంటే మీరు రాజకీయాల గురించి కూడా వీడియోలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా రాజకీయం అనేది చాలా మెయిన్. అసలు రాజకీయమే అండి భారతదేశం అంతా. మహాభారతం రాజకీయమే. రామాయణంలో రాజు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అని చెప్పేది. చాణక్యుడు చెప్పినా, ఏ రాజు చెప్పినా. రాముడు అన్ని వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు అని అంటే ఏం చేశాడు రాముడు అని అంటే? రామం రాజ్యం ఉపాసీత్ అంటాడు. అంటే రాముడు రాజ్యాన్ని ఉపాసించాడని చెప్తాడు. అంటే ఏదో పరిపాలించడం కాదు. అంత రాజకీయ చిత్రత మన జీన్స్లో ఉన్నాయండి. రాజకీయం అల్టిమేట్ పవర్ ఈజ్ పొలిటికల్ పవర్ అండి. రాజ్యాధికారము చేతిలో ఉంటేనే మనం ఏదైనా చెయ్యగలం, మన ధర్మానికి కానీ దేశానికి కానీ. పూర్వం ఎలా ఉండేది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజులంతా హిందూ రాజులుగానే పరిగణింపబడ్డారు. హిందూ రాజులే అంటే విదేశాల్లో కూడా వీళ్ళని హిందూ కింగ్స్ అనే పిలిచేవాళ్ళు. వాళ్ళ పుస్తకాల్లో కూడా హిందూ కింగ్స్. ఇప్పుడు మలేషియా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, అక్కడ ఇంకా మన సంస్కృతి గ్రీకు చిహ్నాలు ఉన్నాయి. గ్రీక్లో బుక్లో ఉంటుంది, సొంతవాడి వెన్నుపోటు హిందూ రాజు కత్తిపోటు కంటే దారుణంగా ఉంటుందని సావర్కర్ రాశాడు. ది ఎసెన్షియల్ ఆఫ్ హిందుత్వం బుక్లో వాళ్ళకు అవన్నీ రిఫర్ చేస్తూ చాలా రాశాడు సావర్కర్ గారు. అట్లా హిందూ రాజుల కత్తిపోటు అంత భయంకరంగా ఉంటుందని గ్రీక్స్ రాసుకున్నారు వాళ్ళ హిస్టరీ బుక్స్లో. సో అంత బలమైనటువంటి కింగ్స్ అనమాట వీళ్ళంతా. హిందూ కింగ్స్ అనే వాళ్ళ పుస్తకాలలో రాసుకునేవాళ్ళు. సో ఈ లలితాదిత్యుడు కూడా ఒక రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఒక గుడి కట్టేవాడు, ఇంకో రాజ్యాన్ని గెలిచిన తర్వాత కూడా ఇంకో గుడి. అట్లా మన రాజ్యాలు గెలిచిన ప్రతిసారి దేవాలయాల్ని నిర్మించి అక్కడ ఒక ఉత్సవాలు ఏర్పాటు చేసేసి, ఆ పండగలు ఏర్పాటు చేసి ఇట్లా ప్రచారం. ఇప్పుడు దరిద్రం ఏమైందంటే ఇప్పుడు రాజ్య పరిపాలనకి మతానికి సంబంధం లేదు, ఇది ఒక సెక్యులర్ అన్నమాట. ఇది వేరు. దట్ ఈస్ అదే ప్రమాదం. ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే సెక్యులర్ అని చెప్పుకుంటూ ఒకదాన్ని దువ్వడం, ఒకదానికి దోచిపెట్టడం. అంటే ఏమవుతుందండి, ఇప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, ఒక ఊరిలో ఒక 100 మంది ఉంటారు.
ఆ 100 మందిలో 49 మంది సాధువులు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, ఇతరులకు హాని చేయకుండా జీవించేటటువంటి వాళ్ళు. ఈ 51 మంది దుర్మార్గులు, నరరూప రాక్షసులు. అయితే ఈ 51 మంది ఈ 49 మంది మీద దాడి చేస్తే భారతదేశం లాంటి వ్యవస్థలో న్యాయం, చట్టం, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఎమ్మెల్యే, ఎంపీ ఎవ్వడు ఈ 49 మంది గురించి మాట్లాడు, వాళ్ళని కాపాడు. ఎందుకంటే వీళ్ళు సాధువులు కదా. 51 మంది మెజారిటీ. వీడికి 51 ఓట్లు వస్తే వీడు గెలుస్తాడు. సో ఈ 49 మంది ఉన్నా పోయినా, నాశనం అయిపోయినా, రేపులు జరిగినా, మానభంగాలు జరిగినా, దోపిడీలు జరిగినా ఈ 51 మంది గంపగుత్తగా ఈ రాజకీయ 49 మంది 49 రకాలుగా విభజింపబడి ఉన్నారు. అంటే 51 ఈజ్ మెజారిటీ అండి. ఈ 51 మెజారిటీ అనేటటువంటి వాళ్ళు ఎంత నీచులైనా, ఎంత దుర్మార్గులైనా, ఈ 49 మంది వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఈ రాజ్యాంగ వ్యవస్థలు, చట్ట వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ఈ 49 మందిని కాపాడవు. ఈ 49 మందిని కాపాడేటటువంటి వ్యవస్థ భారతదేశంలో లేదు. పూర్వం అలా కాపాడే వ్యవస్థ హిందుత్వానికి, మతానికి, నైతిక విలువలకు, సమానత్వానికి ఇట్లా కొన్నిటికి అతికి ఉండేది కాబట్టి ఆ వ్యవస్థ వేరు, ఈ వ్యవస్థ వేరు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ అంటాను నేను, ప్రజాస్వామ్యం అనేది. నిజంగా ఇప్పుడు దీన్ని పేకలేంగా మనం మార్చుకో. అంటే అది ఏదైనా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కలిలో అత్యున్నతమైనటువంటి శక్తి ఏదంటే సమూహ శక్తి, సంఘశక్తి. కాబట్టి ఆ సంఘశక్తిని మనం ప్రిపేర్ చేసుకో. అది కామెడీ. మనోళ్ళు ఏంటంటే మనోళ్ళు ఐకమత్యంగా ఎంత ప్రయత్నం చేసినా మనోళ్ళు ఐకమత్యంగా ఉండరు. కనీసం మనోళ్ళు ఐకమత్యంగా కూడా కనీసం వాళ్ళనే విడగొట్టండిరా, వాళ్ళ గుంపులుగా ఉండనియకుంటారా. ఇప్పుడు అయితే నువ్వు కలిసి ఉండాలి, లేదు మనం ఒక 50 మంది కనీసం వాళ్ళని 10 మందిగా విడగొట్టు. అది చేత కదే మన వాళ్ళకి, ఇది చేత కదా. ఏం చేయాలి? దానికి తోడు మనకి హిందూ ధర్మం అనేది రాజకీయాలకు ఉపయోగిస్తున్నారు. చాలా తప్ప. అసలు హిందుత్వం మాట్లాడే వాళ్ళు రాజకీయాలు మాట్లాడొద్దంటే వాళ్ళు నిజంగా ఈ దేశం నుంచి ఎలగొట్టాలి. ఎందుకంటే అసలు హిందుత్వమే రాజకీయం, రాజకీయం హిందుత్వం. సావర్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, రాజకీయాల్ని హిందుత్వైజ్ చేయండి, హిందువుల్ని మిలిటెంట్లుగా చేయండి, అంటే కొంచెం పోరాట యోధులుగా చేయండి. మాకు ఇంకా కావాలి, నువ్వేమి ఇచ్చావు. ఇప్పటికీ చాలా కోల్పోయినాడు. నాకు తెలిసి 1000 ఏళ్ల చరిత్రలో హిందువులు కోల్పోయిన దానికన్నా ఈ స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కోల్పోయింది 10 రెట్లు ఎక్కువ. నిజమే. కంప్లీట్ అసలు ఆ వ్యక్తిత్వం, ఆ పోరాటం, అసలు వీళ్ళకి హక్కులు ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోయారు. పోరాటం చేయాలా చచ్చిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి ఎగనెస్ట్గా పోరాడారు, కలిసి పోరాడారు. ఇక్కడ అసలు ఎంతమంది విప్లవ వీరులు వాళ్ళ బలిదానాలు ఇచ్చారో అంతులేదు. ఊరికొక్కరు అంతమంది ఉండి పోరాడి తెచ్చుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయారు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. 500 ఏళ్ళు నిజాం పాలించాడు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని. వాడు చచ్చిపోయే టైంకి, వాడు పారిపోయే టైంకి 80-85% హిందువులు. ఇప్పుడు వాడు పోయి 70 ఏళ్ళే అయింది. ఇప్పుడు 75% లేరు హిందువులు. వాడు 500 ఏళ్ళు పాలించిన హిందువులు నిలబడ్డారు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయి 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్లలో కూడా 10% పడిపోయారు. బహుశా హిందువులను ఎప్పుడు హింసిస్తుంటేనే అంటే మీరు మిమ్మల్ని కొడితేనే మీరు అలర్ట్గా ఉంటారా, మిమ్మల్ని తిడితేనే మీరు అలర్ట్గా ఉంటారా, మిమ్మల్ని గుచ్చుతుంటేనే మీరు అలర్ట్గా ఉంటారా, మీ మీద దాడి చేస్తేనే అలర్ట్గా ఉంటారా? అరే భావితరాల కోసం ఆలోచించేటటువంటి స్వభావం హిందువులు పోయిందండి. అసలు పోయింది. అది నా కుటుంబము, నా కొడుకు, నా పిల్లలు, నా కొడుక్కి, నా మనవడికి 10 ఎకరాల స్థలం కొంటే నా మనవడు ఏరుకొచ్చే వరకు అది 100 కోట్లు అవుతుంది. నా మనవడు హాయిగా కూర్చొని తినొచ్చు. అదే 10 ఎకరాలు నీ మనవాడిని కొట్టు తన్నో ఒక అయిపోయింది. వాడికి పోరాడేటటువంటి స్వభావాన్ని కలిగించాలి. కానీ వాడు కూర్చుంది అరే నా కొడుకు చిన్న దెబ్బ తాకినా విలువిల్ల అట్లా. ఒక చీమని చంపితే కూడా, చీమని చంపడానికి ప్రయత్నం చేస్తే కూడా అది తిరగబడుద్ది. అవును. మరి ఆ తిరగబడేటటువంటి మనస్తత్వం పోయిందండి. సార్థాంశ జుదా అంటే కూడా దానికి కొయ్యరా అంటే మన వాళ్ళు ఇంకా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. వీడి పేరేం పేరు నిన్న మాట్లాడాడు వెంకటేశ్వర స్వామి గురించి, కదిరే కృష్ణ అనేటటువంటి వాడు
అట్లా మాట్లాడినందుకు వాడిని కొట్టాలి, వాని ఇంటికి పోయి ఒక 100 మంది తన్నాలి. తన్నకుండా ఇంకా మనం కూర్చొని డిబేట్ చేసుకుంటుంటే రోజుకు 80,000 మంది 1,00,000 మంది వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. ఎందుకు? ఊరికే ఏం చేసుకోరు కదా. వెంకటేశ్వర స్వామి వీళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తున్నాడు, కలియుగ దైవంగా ఆయన్ని కొలుస్తున్నాడు. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు. నువ్వు ఏదో కష్టపడి ఎక్కడో ఇంట్లో కూర్చొని బెడ్ మీద పడుకొని వెంకటేశ్వర స్వామి నాకు ఒళ్ళు ఆరోగ్యం బాగైతే నేను వస్తానని మొక్కుకుంటే నిన్ను అక్కడి నుంచి కాపాడుతున్నాడు కదా. నిన్ను అన్ని మాటలు స్వామిని అన్ని మాటలు అన్నోని కనీసం కుట్టుకుంటూ పోయాను లేచి కొట్టేటోడు లేడు ఆ ఇంటి దగ్గర ఎవడు. ఇది మనలో ఉన్నటువంటి నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థ. దీన్ని కొంచెం జాగృతం చేయాలనేదే మా పోరాటం. మంచి పోరాటం అండి. ఇప్పుడు ఇంకొక సమస్య కళ్యాణ్ గారు, అనేక రకాలుగా వేరే సమాజాల వాళ్ళు, శాంతి మతస్థులు అనేక రకాలుగా హిందూ ధర్మం మీద అటాక్ చేస్తున్నారు. అండ్ లవ్ ల్యాండ్ ఇంకా అనేక రకాల నిన్నటికి ఇప్పుడు ఆ కావడి యాత్ర పోతా ఉంటే ఆడ వాళ్ళకి అంటే వాళ్ళు తినే తిండిని కూడా మీరే నిర్ణయిస్తారా? మన పొలిటీషియన్స్ అట్లున్నారు మరి. కాదండి, ఇప్పుడు పొలిటీషియన్సే కాదు, కోర్టులు కూడా అట్లే తయారైనాయి కదా. కోర్టులు అట్లనే తయారైన కోర్టులకు ఇప్పుడు లాలో ప్రతి ఒడికి లొసుగులు ఉంటాయండి. వాడి లొసుగులను ఉపయోగించుకున్నాడు, మన లొసుగులను ఉపయోగించుకోలేదని అంటాను నేను. యాక్చువల్గా యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి చట్టం అనేది తప్పు కాదు, కానీ దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసేటటువంటి వ్యవస్థ అనేది చాలా ప్రమాదకరం. హిందువులు అది కాదు సార్. ఇప్పుడు మిమ్మల్ని కళ్యాణ్ శివశక్తి ప్రధాన కార్యదర్శి, మీకు అడ్రస్ ఉంది, మీకు ఒక పేరు ఉంది, మీకు ఒక ఇది ఉంది, డిజిగ్నేషన్. ముందు మనం చెప్పుకున్నావా లేదా? అవును. మరి ఒక వ్యాపారస్తుడు వాడు అమ్ముతున్నాడు, కొనేదానికి నేను వాడి దగ్గర వాడు ఎవడు అమ్ముతున్నాడు, ఏం అమ్ముతున్నాడు అని తెలుసుకునే రైట్ లేదా ఒక కన్స్యూమర్గా? అవును. ఈ మినిమం దీన్ని కోర్టులు ఎట్లా ఓవర్ సైట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే కోర్టుకి హిందువుల మనోభావాలు, హిందువులు అసలు వాళ్ళకి ఇదే కాదేమో. హిందువులు వాళ్ళకి లెక్క కాదండి అసలు. కోర్టులకి హిందువులు అనేటటువంటి వాళ్ళు లెక్క. మనం అట్లా చేయట్లేదండి. హిందువులు ఇంకా నిర్వీర్యం అయిపోయి ఉన్నారు. వీళ్ళు అదేదో మర్రి విత్తనంలో మర్రి చెట్టు ఉన్నట్టుగా ఈ హిందువులందరూ మర్రి చెట్లే, కాకపోతే వాళ్ళు విత్తనంలో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, ఎప్పుడు పెరగాలి అని ఒక్కోసారి రాత్రంతా నిద్ర కూడా పట్టదు నాకు. అరే అండ్ కొన్ని ఇది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అటు వక్ఫ్ బోర్డు భారతదేశంలో 3వ అతిపెద్ద ల్యాండ్స్ కలిగినటువంటి ఒక సంస్థ. ఫస్ట్ రైల్వేస్ దగ్గర ఉంటాయండి, 2 వక్ఫ్ బోర్డు, 3 క్రిస్టియన్ మిషనరీస్. హిందువుల దగ్గర ఏం లేదు. అంటే అది కాదు, నువ్వు ఆడ ఏళ్ళు పెడితే ఆడ నీది. అవును. ఇది ఏమి చట్టము, దీన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి? అండ్ చూస్తున్నాం, మీరు దాని మీద చాలా పోరాటం కూడా చేశారు. చాలా అనేటటువంటిది పవిత్ర యుద్ధం అండి. యాజ్ పర్ ఖురాన్ అనేటటువంటిది పవిత్ర యుద్ధం. పవిత్ర యుద్ధం ఎవరి మీద చేయాలి? అవిశ్వాసుల మీద చేయాలి. అవిశ్వాసులు అంటే ఎవరు? అల్లాని నమ్మని వాళ్ళంతా అవిశ్వాసులే. వాళ్ళు అవిశ్వాసులను 2 రకాలుగా విభజించారు మెయిన్గా. ఒకటి షిర్కు, 2 ముష్రిక్కు. షిర్క్ అంటే అల్లాని కాకుండా ఇతర దైవాన్ని ఆరాధించేవాళ్ళు. ఎవరు? యూదులు, క్రిస్టియన్స్. అల్లాని కాకుండా వీళ్ళు యెహోవాని ఆరాధిస్తారు, అల్లాని కాకుండా వీళ్ళు జీసస్ని ఆరాధిస్తారు. అంటే అల్లాని కాకుండా ఇంకో దైవాన్ని, వీళ్ళు షిర్క్స్. 2 ముష్రిక్. మన హిందువులు బహుదైవతారాధన చేసేటటువంటి వాళ్ళు, మూర్తి పూజ కానీ అంటే మనం చాలా దేవుళ్ళని ఆరాధిస్తాం కదా, పంచభూతాలను కూడా ఆరాధిస్తాం. వీళ్ళంతా అంటే అల్లాకి సమానంగా ఇంకొక దైవాన్ని ఆరాధించేటటువంటి వాళ్ళందరి మీద మీరు పవిత్ర యుద్ధం చేయండి. అది వాడికి పవిత్రం, మనకు కాదు. అది వాడికి పవిత్రం. పవిత్ర యుద్ధం చేయని ఖురాన్ క్లియర్గా చెప్పింది. పవిత్ర యుద్ధం అపవిత్రంగా చేయమని. ఎట్లనైనా చేయాలి. వాళ్ళు దానికి పవిత్రం అని పెట్టి నువ్వు ఎట్లా యుద్ధం చేసినా తప్పు కాదు.
అల్లా నిన్ను క్షమిస్తాడు, స్వర్గానికి తీసుకెళ్తాడు, స్వర్గంలో నీకు అందమైనటువంటి కన్యల్ని 72 ఇస్తాడు. మంది స్పష్టంగా ఉంది ఖురాన్లో, 72 మంది క్లియర్గా ఉంది. చదవమన్నా తీసి చదువుతాను నేను. ఆడపిల్లల మీద అటాక్ చేస్తుంటారు, ఇటు ల్యాండ్స్ మీద అటాక్ చేస్తుంటారు. మీకు అన్నిటికంటే ప్రమాదం ఈ నాగజాతి అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఒక జాతి ఉండేదండి. అవును అవును, నాగజాతి, నాగాస్. నాగాస్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఒక ట్రైబల్ తెగది. వాళ్ళ ఆచారం ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు మొగోడు వస్తే నార్మల్ బాణాలతో కొట్టాలి, ఆడదే కనుక ఎదురుగా యుద్ధంలో వస్తే ఖచ్చితంగా విషబాణంతోనే కొట్టాలి. వాళ్ళ తంత్రం, యుద్ధ తంత్రంలో వాళ్ళది ఒక భాగం. ఎందుకు అంటే మొగోడు ఒక్కడే, ఆడది మాత్రం ఖచ్చితంగా మొగోడు బాణం తగిలి బతికితే బతుకున్నా పర్లా, కానీ ఆడోళ్ళు మాత్రం ఖచ్చితంగా చచ్చిపోవాలి. ఎందుకంటే ఒక్క ఆడది చనిపోతే, ఒక్క ఆడది బతికుంటే 4గురినో 5గురినో కంటది, ప్రొడక్టివ్ కాబట్టి. అందుకని ఈ ఇస్లాంలో ఈ లవ్ అనేటటువంటి దానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ముల్లాల దగ్గర నుంచి, వాళ్ళ మత సంస్థల దగ్గర నుంచి వాళ్ళని ప్రోత్సహించి అన్య మతస్థుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడానికి, లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడానికి తీసుకుంటారు. మళ్ళీ ఇస్లాం ఏం చెప్తుంది, ఇదే ఖురాన్ ఏం చెప్తుంది, వేరే మతం అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అందుకే కదా వాళ్ళు మతం ఖచ్చితంగా మతం మార్చాలి. మతం మార్చి కదా, మతం మారకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అసలు ఖురాన్ ప్రకారం అది నిషిద్ధం. వాడు ముల్లా పెళ్లి చేయడు, వీడు పెళ్లి చేసుకోడు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు. ఆ అమ్మాయి ఇస్లాంలోకి మారాల్సిందే, మారి తీరాల్సిందే. ఖురాన్లో కూడా వర్స్ ఉంటుంది, కావాలని చదివి వినిపిస్తారు. అవసరం లేదు, ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. అంటే ఖురాన్లో ఎంత స్పష్టంగా ఉంది అనేది కూడా తెలియాలి కదండి మనకు. మామూలుగా అది అంటే ఈ అమ్మాయిలు వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఖురాను ఏం చెప్తుంది, ఇప్పుడు ప్రేమ, లవ్ అంటారు. నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, మేరా అబ్దుల్ వైసాన్ అయ్యే మేరా అబ్దుల్ వైసాన్ అయ్యి అన్నదాన్ని చంపేసి సూట్ కేసులో పెట్టేసాడు అబ్దుల్ గాడే. దైవానికి ఖురాన్ 2:21లో 2వ అధ్యాయం 221వ వాక్యంలో, దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహమాడకండి. దైవానికి అంటే అల్లాహ్కి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాహ్ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమం. షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించినంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. అంటే మీ అమ్మాయిల్ని కూడా వేరే మతస్థులకు ఇవ్వద్దు, మీ స్త్రీలను వారి వివాహ బంధంలో ఇవ్వదు. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు 2 రెట్లు నయం. వీరు నరకం వైపుకు పిలుస్తున్నారు, మిమ్మల్ని ఇతర మతంలోకి రమ్మంటే నరకంలోకి వాడిని చంపేయండి. ఇంకా అసలు మామూలుగా ఉండదండి అసలు. ఇదేంటంటే యూదా మత గ్రంథము, ఈ బైబిలే ఖురాన్ అండి. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నాయని ఆల్మోస్ట్ దీంట్లో మొత్తం అదే కాపీ. వీళ్ళు ఏమంటారంటే, ముస్లింలు ఏమంటారంటే, మేము యూదులకు తోరాతు గ్రంథాన్ని ఇచ్చాము, ఆ తోరాతి గ్రంథం ద్వారా వాళ్ళను ప్రవక్తల్ని పంపించి ఈ యూదుల్ని సన్మార్గంలో నడపమని అప్పుడు చెప్పాము. తర్వాత జిబహ ఏదో అంటారు, వాళ్ళని ఈసా మసీ అంటే యేసునిచ్చి పంపించాము. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త, ఇది 3, ఇది లాస్ట్. ఇక మహమ్మద్ ప్రవక్త తర్వాత ఇంకా ఇస్లాం అంతకంటే తెలివైన లేడు. కాబట్టి ఈ యూదా మతము, క్రిస్టియానిటీ, ఇస్లాం, ఈ 3 మత గ్రంథాలు ఒక్కటే, వాటి సారాంశం ఒక్కటే, వాటి కాన్సెప్ట్ ఒక్కటే. సామ్రాజ్యవాదం వాళ్ళ మత వ్యాప్తి తప్ప వాళ్ళకు రెండవ లక్ష్యం లేదు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాయి. యూకే ఏడుస్తున్నారుగా, యూకే ఫ్రాన్స్ అయితే లిటరల్లీ ఏడుస్తున్నారు వాళ్ళు. నిన్న ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఇప్పుడు మతం ఎందుకు, మతం అరే ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపేది మతమేరా బాబు. మీకు తెలియకపోతే మూసుకొని కూర్చోండి, కానీ ఈ మతాల గురించి ఎందుకు మాట్లాడతారు? మనుషులు, మానవత, ఇవన్నీ సొల్లు పక్కన పెట్టండి. ఈ హిజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎందుకు దాడి చేశారు? అసలు ఆడికి సంబంధం లేదు. ఈ లెబనాన్కి ఆ గాజా స్ట్రిప్కి సంబంధం లేదు. ఎందుకంటే గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి వాడు ముస్లిం, ఈ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా వాడు ముస్లిం. ఈ హౌతీలకు ఏం సంబంధం? ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఉందండి. ఏ ముస్లిం కూడా శరణార్థులుగా ఇంకో ముస్లిం దేశానికి వెళ్ళడు. ఎందుకంటారు మరి? ఎందుకే అంటే వాళ్ళు రానివ్వడం అనేది సమస్య కాదు, సామ్రాజ్యవాదం. అంటే వీళ్ళ యొక్క సంఖ్యని, పాకిస్తాన్లో కొన్ని టీమ్స్ ఉంటాయి,
కొన్ని మన దగ్గర ట్రావెల్స్ లాగా పాకిస్తాన్లో కొన్ని ట్రావెల్స్ ఉంటాయి. వీళ్ళు షిప్ ద్వారా బస్సు ద్వారా విదేశాలకు వీళ్ళని తరలిస్తూ ఉంటారు. తిండి తిననోళ్ళు, పని చేయని వాళ్ళు, లేకపోతే తిండి లేని సపరేట్ డిపార్ట్మెంట్. ఒకసారి ఒక షిప్లో 230 మందిని తీసుకెళ్తున్నారు. అది 150 మంది పట్టే షిప్. వాడెవడో కాంట్రాక్టర్ గారు కకృతి పడి 230 మందిని ఆ షిప్లో ఎక్కించాడు. షిప్ మునిగి మొత్తం తెచ్చారు. అంటే వేరే దేశాలకు ఈ జనాభాని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఇస్లాంలో ఒక భాగం. ప్రొడక్షన్ హబ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇది ఇస్లాంలో ఒక భాగం అండి. అసలు ఎవ్రీథింగ్. వాళ్ళు ఖలీఫా ఎందుకు స్టార్ట్ చేశారండి? మీకు దాని ఖలీఫా ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు స్టార్ట్? మన అంత దిక్కుమాలని ఏదో భారతీయులు అంత అమాయకులు అయితే ప్రపంచంలో ఎక్కడ ఉండరు. అసలు మనకు సంబంధం లేదండి. ఇప్పుడు టర్కీలో ఖలీఫాని దించేశారని చెప్పి భారతదేశంలో హిందువులు పోరాడడం ఏంటంటే మనకేం సంబంధం? మీకు దాంట్లో చాలా తెలివిగా హిందువుల్ని మోసం చేశారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఖిలాఫ్ అంటే ఏంటంటే వ్యతిరేకంగా, దానికి పేరు పెట్టిన పేరు ఖిలాఫత్. అవును. జనాలు ఏమనుకుంటారంటే వ్యతిరేకంగా అంటే ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అనుకునే. యాక్చువల్గా ఖిలాఫత్ అంటే ఖలీఫా పదవి పోయింది కాబట్టి ఆ ఖలీఫా పదవిని నిలబెట్టడానికి చేసినటువంటి ఉద్యమం. కానీ అంత 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 తెలివిగల వాళ్ళు మన వాళ్ళు, అంత అమాయకులు మన వాళ్ళు. అసలు ఖిలాఫత్కి మనకు సంబంధమే లేదు. అయితే ముస్లింలు ఏం చేశారంటే అప్పుడు సామ్రాజ్యవాదం వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది, మన హిందువులు వాళ్ళ ఐడియాలజీని అర్థం చేసుకున్నంత వరకు, వాళ్ళ మత గ్రంథాలను చదవనంత వరకు వాళ్ళ యొక్క ఐడియా అర్థం కాదు మనకు. చాలా స్పష్టంగా ఇప్పుడు నీకు 800 సంవత్సరాలు వాళ్ళు ఈ దేశం మీద దాడులు చేశారు, కొన్ని చోట్ల పరిపాలించారు, కొన్ని. ఇంకొక మాట అసలు చాలా ఇంపార్టెంట్. అసలు రాజా దాహిర్ ఏం చేశాడంటే, వీడు కాశీం వచ్చేటప్పుడు ఈ అరబ్ సైన్యాల యొక్క యుద్ధ విద్యలు ఎట్లుంటాయి, వాళ్ళ భాష, వేషధారణ, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒక 50 మంది మెర్కెల్ లాంటి అరబ్ సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నాడు. యుద్ధానికి వెళ్తే రాత్రికి రాత్రి 50 మంది కాసిం ట్రూప్లో జాయిన్ అయిపోయి వెన్నుపోటు పొడిచారు. అసలు దాహిర్ చచ్చిపోవడానికి కారణం అదే. అంటే అండ్ అఫ్ కోర్స్ అక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది కళ్యాణ్ గారు, ఎందుకంటే కొంచెం హిస్టరీతో నాకు కాస్త చెప్పండి. బౌద్ధుల ఇంటర్ఫియరెన్స్ కూడా. బౌద్ధులు దారిచ్చారు. అదే మీరు ఇలా వెళ్తే అలా హిందూ రాజులు ఉంటారని చెప్పారు. కాదు లోపలికి కోట లోపలికి ఎంటర్ కావడానికి కూడా బౌద్ధులు సహాయం చేశారు అనేది చరిత్ర చెప్తున్నారు. బౌద్ధులు ఇలా దారిచ్చారు అంటున్నాను కదా. మీరు ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఇలా వెళ్తే అక్కడ హిందూ రాజులు హిందువులు ఉంటారు, వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పారు. అయితే వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసి వెనక్కి వచ్చి థ్యాంక్స్ ఏం చెప్పలా, వేసేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని వేశారు, వీళ్ళని వేశారు. 700 మంది బౌద్ధ సన్యాసుల్ని, ఒక 2000 మంది బౌద్ధ స్త్రీలను ఎత్తుకొని వెళ్ళిపోయి మిగతా సుమారు ఒక 10-12 వేల మంది బౌద్ధ ట్రూప్ మొత్తం చంపేశారు. అవునా సార్? వాళ్ళు చేసిన పాపమే వాళ్ళకు మళ్ళీ చుట్టుకుంది. సో అది ఇప్పుడు పరిస్థితి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవెన్ అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. ఇది చాలా మంది మన భారతదేశం కూడా ధర్మసత్రం అయిపోయిందండి. రోహింగ్యాలు తెచ్చుకొని మనకేం పని అండి? ఇప్పటికే హైదరాబాద్ లో లేరు. అదే హైదరాబాద్ వాళ్ళకు ఫుట్బాల్ టీం ఉందండి, వాళ్ళకు క్రికెట్ టీం ఉంది. వాళ్ళని గుర్తించినటువంటి వ్యవస్థ ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు చేసేటటువంటి పనులు కూడా అట్లాగే ఉన్నాయి. సో ఇదో ధర్మసత్రం లాగా తయారైపోయింది. ఈ రోహింగ్యాల్ని ఈ భారతదేశంలో అక్రమంగా చొరబాటు పడ్డ వాళ్ళందరినీ తరవేయాలి. మనకేందా 140 కోట్ల జనాభా ఉంది, ఇంకెందుకు ఈ దరిద్రం? అసలు తీసుకొని వచ్చి పెట్టుకొని ఏం చేసుకోవాలి చెప్తున్నారుగా. ఇప్పుడు ఒకటండి, ఒక కుటుంబంలో బయట వాడు ఒకటి ఎక్స్ట్రా వస్తే ఈ కుటుంబంలో తినేటటువంటి దాంట్లో తలా ఒక ముద్ద తీసి అడిగి పెట్టాల్సిందేనా? అవును. ఏమి కారణం ఇదే? అదే కదా, నీ ప్రయోజనాలు పోతున్నా కూడా నువ్వు నోరెత్తకుండా ఉండవనంటే నువ్వు ఎటువంటి నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నట్టు. ఈ రాజకీయాలండి ఖచ్చితంగా బీజేపీ కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఈ మెతక వైఖరి అనేది బీజేపీ తీసుకుంటుందంటారా? ఏమో నాకైతే నమ్మకం లేదండి. అంటే బీజేపీని చాలా బలంగా హిందూ సమాజం కానీ, హిందూ వ్యవస్థలు కానీ, స్వామీజీ వ్యవస్థలు కానీ, మనలాంటి ఆర్గనైజేషన్స్ వాటిలో కానీ అట్లీస్ట్ ఒక హిందూ పార్టీ అయినా ఇంకోటి స్టార్ట్ అయ్యి బీజేపీకి కొంచెం బలమైనగా అడగాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే చాలా మెత్తగా అప్పుడు ఒక చిన్న ఇది కళ్యాణ్ గారు, అప్పుడు హిందూ సమాజం రెండుగా విడిపోదు. హిందూ సమాజం ఎప్పుడు కలిసి ఉందండి. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు పిల్లి కొట్టుకుంటే ఏం లేదండి, 1000 ఏళ్ళ నుంచి ఎప్పుడు కలిసి ఉన్నారు చెప్పండి నాకు. ఓసారి కలుస్తారు, వాడిని కొడతారు, మళ్ళీ ఇడిపోతారు ఓసారిగా. అందుకే నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను అందరితో, హిందువుల్ని కలిపే ప్రయత్నంలో మీ శక్తిని సమయాన్ని వృధా చేయకండి. హిందువుల్ని చైతన్యవంతం చేయడంలోనే మీ శక్తిని సమయాన్ని ధనాన్ని చేయండి, ఉపయోగించండి. ఎందుకంటే హిందువుల్ని కలిపే ప్రయత్నం 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ కుల నిర్మూలన జరగాలి అని ప్రయత్నం చేస్తున్నారు. సావర్కర్ గారు కానీ, గాంధీ కానీ, అంబేద్కర్ గారు. ఇంకో 100 ఏళ్ళు చేయండి, మీకు 1% మార్పు వస్తే రాదు 1% వస్తే మీరు ఈ 3 గురించే మాట్లాడుతున్నారు. అంత ముందు కూడా ఈ ఉద్యమాలు చాలా జరిగాయి. ఇప్పుడు చాపకూటి సిద్ధాంతం తీసుకోండి, నేను అనేది 1000 ఏళ్ళ నుంచి ఎప్పుడు కలిసినారని అడుగుతున్నాను నేను. వీరశైవం దాన్ని రూపుమాపడానికే అండ్ రామానుజాచార్యులు, బసవేశ్వరుడు, మన విజయనగరం రాజు శ్రీకృష్ణదేవరాయలకు పిచ్చెక్కింది ఈ పంచాయతీలతో. ఈ కులాల పంచాయతీ 30 కులాలు మొత్తం తీసి క్షత్రియాస్లో కలిపేశాడు. కలిపేసి అందుకే కాపులు చాలా ఎక్కువ మంది ఉంటారు. 25% ఎందుకు ఉన్నారంటే 30 కులాలు కలిపాడు ఆయన. గొడవలు ఎక్కువైపోతున్నాయని. సో ఇట్లా చాలా కులాలని కలిపేసి ఒక కులంగా తయారు చేసి బసవేశ్వరుడు కూడా సుమారు ఒక 30-40 కులాల దగ్గర నుంచి వాళ్ళని లింగాయతులుగా చేశారు. అనుభవ మండపం. ఇప్పుడు ఎక్కువ కమ్యూనిటీగా కనబడేటటువంటి వాళ్ళంతా చాలా కులాలని కలిపారు. అట్లా కలిపినా ఇంకా ఉంది కదా, ఇంకా ఉంది. అదే మీకు అంత పెద్ద రాజులు మొత్తం రాజ్యాలతో ఉన్నటువంటి కులాలన్నింటినీ కలిపేస్తేనే ఇన్ని పంచాయతీలు ఉంటాయి. ఇంకా అందుకనే హిందువుల్ని కలిపే ప్రయత్నం కన్నా చైతన్యవంతమైన హిందువుల్ని చైతన్యవంతులు చేస్తే చైతన్యవంతమైన హిందూ సమాజం సమస్య వచ్చినప్పుడు ఏకమవుతుంది. అది ఆ సమస్య వచ్చినప్పుడు ఏకమై ఖచ్చితంగా పోరాడుతుంది. సో హిందువులు చైతన్యవంతులుగా లేరు, అది పెద్ద సమస్య. ఇప్పుడు నాకేంటి, నాదేమైంది, వాడెవడో ఏదో అంటే నేనేం చేయాలి అనేటటువంటి పరిస్థితి ఒకటే కాదు కళ్యాణ్జీ. మనము ఈరోజు నేను హిందువును అనే సంగతి కూడా చాలా మంది మర్చిపోయారు. చాలా మందికి నేను ఫలానా కుమ్మరి అంటాడు, కమ్మరి అంటాడు, లేకపోతే నేను వైశ్య అంటాడు, బీసీ అంటాడు. దురదృష్టవశాత్తు బీజేపీ కూడా ఆ ట్రాప్ లో పడిపోయి జై హిందూ జై హిందుత్వ అనేటటువంటి దాన్ని తీసేసి జై బీసీ బీసీ సీఎం అనేటటువంటి ఎత్తుకొని తెలుగు రాని ప్రాంతాల్లో గెలిచిందండి. తెలుగు వచ్చిన ప్రాంతాల్లో గెలవలేదు బీజేపీ. అంటే ఆ ట్రాప్లో బీజేపీ కూడా పడిపోయింది. అసలు హిందుత్వనే కోర్గా తీసుకున్నటువంటి బీజేపీ తెలంగాణ, కానీ హిందుత్వనే కోర్గా తీసుకున్నప్పుడు మాత్రం బీజేపీ మంచి దీన్ని సంపాదించుకుంది. మన వాళ్ళు డ్రైవింగ్ ఫోర్స్ అండి. మన వాళ్ళని ఎలా డ్రైవ్ చేసుకుంటే హిందువుల్ని అలా డ్రైవ్ అవుతారు. మనదంతా జీన్స్ లోపల ఉంది, జస్ట్ దాన్ని యాక్టివేట్ చేయాలి. చెప్పాను కదా, మర్రి చెట్టు విత్తనంలో మర్రి చెట్టు, మనోళ్ళ దగ్గర మర్రి చెట్లు ఉన్నాయి, చిన్న నిపురవ అవసరం. జస్ట్ దాన్ని మొలకెత్తిచ్చేటటువంటి ప్రయత్నం చేసే డ్రైవింగ్ ఫోర్స్ కావాలి భారతదేశం. ఇప్పుడు ప్రస్తుతం హిందూ సమాజానికి కావాల్సింది అదే. నిద్ర లేస్తుందంటారా? ఖచ్చితంగా. మీకు 10 ఏళ్లలో చాలా అద్భుతమైన మార్పులు వచ్చినాయి. మీకు 10 సంవత్సరాల్లో ఈ సోషల్ మీడియా విప్లవం అనండి, బీజేపీ ప్రభావం అనండి, మనలాగా పనిచేసేటటువంటి 100,000 మంది పుట్టుకురావడం అనేది ఈ 10 ఏళ్లలో చాలా అద్భుతమైన మార్పు వచ్చింది. ఒక 4-5 ఎగ్జాంపుల్. ఇంతకుముందు భగవద్గీత శవాల దగ్గర పెట్టేవాళ్ళు, ఇప్పుడు 90% తగ్గింది. నేర్చుకుంటున్నారు. ఇప్పుడు 90% తగ్గింది. తగ్గడం ఒకటే కాదు, నేర్చుకుంటున్నారు. భగవద్గీత అనేది అక్కడ శవాల దగ్గర పెట్టే పాట కాదు, ఇది జీవనానికి ఉపయోగపడేదని భగవద్గీత నేర్చుకుంటున్నారు. చచ్చినాడు కాదు, బతుకున్నాడు కనే సంగతి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు సినిమాల ప్రభావం వల్ల ఈ రామాయణం మీద, మహాభారతం మీద ఈ మధ్య చర్చలు బాగా జరుగుతాయి. అది సినిమాల ప్రభావం కాదు, సమాజం ప్రభావం వల్ల జరుగుతుంది. సినిమాలు తీస్తున్నారు. నేను నిన్న సినిమాల వల్ల సమాజం మారలా, సమాజ ప్రభావం. అంటే ఈ సినిమా తీస్తే, కాంతార సినిమా లాంటి సినిమా తీస్తే హిందువులు యాక్సెప్ట్ చేస్తారు. ఈ కల్కి లాంటి సినిమా తీస్తే హిందువులు ఎక్కువ మంది చూస్తారు, ఎందుకంటే పురాణాల గురించి. కార్తికేయ 1, కార్తికేయ 2 హిందుత్వం గురించి తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. హనుమాన్ అనే సినిమా తీస్తే హిందువులు యాక్సెప్ట్ చేస్తారు అనేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. కాబట్టి వాళ్ళు బిజినెస్ కోసం సినిమా తీస్తున్నారు. అంతే. ఎవడైనా ఇప్పుడు బిజినెస్ చేసేవాడు. నేను అదే చెప్పాను. నిన్న ఒక చర్చ జరిగితే నేను అదే చెప్పాను. ఇంతకుముందు
నువ్వు ఏమి చెప్పాలనుకున్నావో అది ప్రజలకు చెప్తా వచ్చావు. అవును, ఇప్పుడు ప్రజలే ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారో ఇప్పుడు అది తీస్తున్నావు నువ్వు. అది అట్లా ఇప్పుడు సమాజం మారింది. సో మనం ఈ 10 ఏళ్లలో ఖచ్చితంగా సమాజాన్ని కొంత మార్చగలిగినాం. ఇంతకుముందు పాస్టర్ అనేవాడు శివశక్తికి ముందు, శివశక్తికి తర్వాత క్రిస్టియన్ మత మార్పులు అండి తెలుగు రాష్ట్రాల్లో, దాంట్లో అయితే డౌట్ లేదు. ఇంతకుముందు మా బైబిల్ తెలుసుకోండి అని ప్రతి క్రైస్తవుడు, ప్రతి పాస్టర్ మీ ఇంటికి వచ్చేవాడు, పాంప్లెట్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, మా బైబిల్ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అని అంటారు. అరే నువ్వే కదరా బైబిల్ ఇచ్చింది మాకు, ఎందుకు అసలు కొన్ని గ్రామాల్లోకి అయితే వీళ్ళని రానియడం కూడా రానియట్లేదు. మేమే పెట్టామండి 20 ఊర్లలో బోర్డ్స్, అన్యమతస్థులు అనేది ఒకసారి బోర్డు పెట్టాం శివశక్తి తరపున. అన్యమతస్థులు ఈ గ్రామంలో మత ప్రచారం చేయడం నిషిద్ధము అని చెప్పేసి బోర్డు పెట్టాం. వాడు క్రిస్టియన్స్ పోయి పాస్టర్లకు అంతా కలిసి పోలీస్ ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చారు. ఎంఆర్ఓ వచ్చి తీసేసాడు. అయితే భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్న మతస్థులు మీ ఊర్లోకే రావద్దంటే ఎట్లా అన్నాడు. చలో నేనేం చేశాను, విగ్రహారాధనను వ్యతిరేకించే మతాలు మా గ్రామంలో ప్రచారం చేయొద్దని రాశాను. మా గ్రామంలో అందరూ విగ్రహారాధికులు, విగ్రహారాధనను తప్పు అని చెప్పేటటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో, వ్యతిరేకించే మతాలు ఏవైతే మా గ్రామంలోకి రావడం నిషేధం అని రాశాను. దాన్ని తీసే ప్రయత్నం చేయాలి. అది 4 ఏళ్ళుగా అట్లనే ఉంది మన కడప చిట్వేల్ దగ్గర, అట్లా చాలా గ్రామాల్లో. ఇంతకుముందు దీని మీద టీవీలో ఒక డిబేట్ కూడా చేశాను నేను. ప్రజలు వద్దంటుంటే నువ్వు పొయ్యి వాడికి నేను చెప్తాను అనడం ఏమిటిది? అది ప్రజా స్వేచ్ఛని నువ్వు భంగం చేసినట్టు కదా మారింది. ఇంతకు ముందుకి ఇప్పటికి మనం ఒకటి భగవద్గీత విషయంలో కానీ, హిందూ సమాజం తమ యొక్క లిటరేచర్ గురించి, భగవద్గీత, భారతము, రామాయణం గురించి, భగవద్గీత గురించి, వాళ్ళ ఏన్షియంట్ వాళ్ళ మూలాలని బ్యాక్ టు రూట్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం విషయంలో కానీ ఇప్పుడు సమాజం మారింది. మూడో విషయం, మన మత మార్పిడుల విషయంలో కూడా సమాజం మారింది. ఇంతకుముందు పాస్టర్లు విచ్చలవిడిగా మొన్న చీరాల్లో 100 మంది వచ్చారండి. 100 మందిని ఒక్కడే ఎదుర్కొన్నాడు. అసలు 100 మందిని తరిగి కొట్టాడు. ఇంకా ఇంట్లో చెప్పకూడదు, వేసేవాడు కూడా కనుక్కుంటే వెళ్ళిపోయాడు. ఆ వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో. చైతన్యం వచ్చిందండి, చైతన్యం వచ్చింది. అండ్ ఇంకొకటి, మీరు అంటే ప్రత్యేకంగా శివశక్తి వారు ఈ చైతన్యాన్ని తీసుకురావడమే కాకుండా బైబిల్లో ఏమున్నదో కూడా మీరు పుస్తకాలు ప్రచురించిన తర్వాతనే, ఇంతకు ముందు వాడు మా బైబిల్ చదవనేవాడు మాస్టర్, ఇప్పుడు మా బైబిల్ నీకెందుకు, నువ్వెందుకు చదువుతున్నావు అంటాడు. ప్రశ్నించడం మొదలెట్టారు, ప్రశ్నిస్తున్నారు. బైబిల్లో ఈ భూత ఏంటి, ఈ దేవుడు అనేటటువంటి వాడు ఇంత దుర్మార్గంగా ఉంటాడా, చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని ఎత్తుకుపోతాడా, యెహోవా అనేటటువంటి ఇంత దుర్మార్గుడా, ఈ రేపులేంటి, యూదా వంశం ఏంటి, ఈ యూదా వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ఏంటి, యూదా అనేది ఒక వ్యభిచార వంశం అండి. అది ఆ యూదా అనేటవాడు కోడల్ని రేప్ చేస్తాడు, తండ్రితో పడుకున్న, అది వేరు చెప్తున్నా. లోతు అనేటటువంటి వాడు తండ్రితో సంసారం చేసింది బైబిల్లో ఉంటుంది. యూదా వంశపు కొదమ సింహం అని యేసుని ప్రచారం చేస్తారు. యూదా అనేటటువంటి వాడు ఎవడు, యూదా కొడుకు చచ్చిపోతే ఆ కోడలు రోడ్డు మీదకి వ్యభిచారానికి పోతుంది. వ్యభిచారానికి పోతే ఈడు అమ్మాయి కోసం తిరుగుతూ ఉంటాడు. యూదా బైబిల్లో ఉంది స్టోరీ ఇది. అమ్మాయి కోసం తిరుగుతూ ఉంటే ఈ కోడలు వాళ్ళ మావత్తాడని ముసుగేసుకుంటుంది. ఈడు వచ్చి అమ్మాయి ఎంత అంటాడు, ఎంతో చెప్పుద్ది. చెప్పిన తర్వాత పని అయిపోతుంది. ఆ వంశంలో పుట్టినవాడు యేసు. ఇది యూదా గోత్రం. నువ్వు పైన యూదా గోత్రపు కొదమ సింహం యేసు అని వేసుకుంటావు. నువ్వు ఎవడికి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ. సో ఈ మత గ్రంథాలు చదవకుండా, ఇస్లాం అనేది శాంతి మతం. లేదు, ఇప్పుడు మీకు మన శంకరాచార్యుల వారు కూడా, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన మొత్తం శరీరం అంతా ఊక పోసుకొని తగలబెట్టుకొని ఉంటాడు. ఎందుకు ఇట్లా తగలబెట్టుకుంటున్నావు అంటే ఆయన చెప్తాడు, నేను ఒక పాపం చేశాను. ఏంటి ఆ పాపం అని అంటే, నేను బౌద్ధాన్ని అభ్యసించా, బౌద్ధాన్ని వ్యతిరేకించడానికి, ప్రశ్నించడానికి బౌద్ధాన్ని అధ్యయనం చేశా, నా గురువుని నేను ఓడించా. కానీ గురువును ఓడించినటువంటి పాపం పోగొట్టుకోవడానికి ఈ పని చేస్తున్నాను అని అంటాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప సంస్కృతి, వాల్యూస్ అండి, ఎథిక్స్ అండి. అసలు రామాయణము, మహాభారతము ఏం ఎథికల్గా ఉంటాయండి. ఈ దిక్కుమాల అసలు మీకు ఖురాన్, బైబిల్ రెండు నిమిషాల్లో చెప్పాలంటే, బైబిల్ ఏం లేదు స్టోరీ, ఇది కాదని చెప్పమనండి. దేవుడు అనేటటువంటి వాడు ఒక ఇద్దరిని పుట్టించాడు, ఒక ఆదాము అవ్వను పుట్టించాడు.
పుట్టించి ఓ తోటలో వదిలేసాడు. అరే ఆ చెట్టుకి యాపిల్ పళ్ళు ఉన్నాయి తినొద్దురా అన్నాడు. పాము వచ్చి ఆ యాపిల్ పండు తిను బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అని చెప్పింది పాము. అది సాతాన్ అంటారు వాళ్ళు. తినమంటే ఈ ఆదాము అవ్వ యాపిల్ పండు తిన్నారు. తిన్న తర్వాత ఇలా జ్ఞానం వచ్చింది. ఇదే స్టోరీ. జ్ఞానం వచ్చేసి అరే మనకు బట్టలు లేవు కదా అని చెప్పి బట్టలు వేసుకున్నారు. ఈ షికారికి పోయి వచ్చిన ఈ దేవుడు యెహోవా, అరే ఏంది నేను మీరు బట్టలు ఎందుకు వేసుకున్నారు, నేను మిమ్మల్ని దిగంబరంగా చేసిన కదా అంటే మీరు యాపిల్ తిన్నారు, సాతాను పాము మాట విన్నారు, సో మీకు జ్ఞానం వచ్చింది, నేను వద్దన పని చేశారు కాబట్టి ఈ రోజు నుంచి మీకు పుట్టిన సంతానం మొత్తం శాపగ్రస్తులు నరకానికి పోతారని చెప్పించి వెళ్ళిపోయాడు. 4000 సంవత్సరాల తర్వాత ఎక్కడో పడుకున్నప్పుడు ఈయనకు మెలుగు వచ్చిందో గుర్తొచ్చిందో, అరే నేను ఆదాము అవ్వని చెప్పించిన మరి ఇలా పరిస్థితి ఏంది అని 4000 సంవత్సరాల తర్వాత ఈయనే ఒక ఆత్మ రూపంలో మేరీని రేప్ చేసి మేరీకి గర్భం తెప్పించి యేసుని కన్నాడు. ఈ యేసు అనేటటువంటి వాడిని కొట్టి తన్ని చంపేసి వాడి రక్తం కాచి వాడికి సిలువేశారు. అది నమ్మితే నువ్వు పరలోకం పోతావు. ఈ పిట్టకథ ఇది నమ్మకపోతే నువ్వు నరకం పోతావు. ఇంతే క్రిస్టియానిటీ. అది కాదు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఒకడిని చంపితే వాడి రక్తం నీ పాపాన్ని కడిగిద్దేనంటే ఎట్ట నమ్ముతున్నారు? ఇదే అండి స్టోరీ. అసలు దీంట్లో జ్ఞానం ఏంటి, ఆత్మ ఏంటి, నైతికత ఏంటి, ఏం లేదు. 6,000 సంవత్సరాల క్రితం ఇద్దరిని పుట్టించాడు. అక్కడ నుంచి మనుషులు పుట్టారు. 2000 సంవత్సరాల క్రితం యేసును పుట్టించాడు. మళ్ళీ ఈయనే పుట్టించి వాడిని సిలువేసి చంపేశాడు. ఎవరు? మళ్ళీ యెహోవానే చంపేసి నువ్వు ఆ సిలువ మరణం ఏదైతే ఉందో అది నమ్మితే నువ్వు పరలోకం పోతావు. నీకు అక్కడ ఏం కావాలంటే అది ఉంటాయి. నమ్మలేదా నువ్వు నరకం పోతావు. ఇదే బైబిల్, యాపిల్ స్టోరీ. ఈ స్టోరీని పట్టుకొని వీళ్ళు 2000 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు, నమ్ముతున్నారంటే జనాలు. ఇది కాదు అని చెప్పానంటే స్టోరీ ఏ పాస్టర్ లేదు. దీనికి మీరు అంత సులభంగా తీసేయకండి. మీరు కాదు కళ్యాణ్ స్టోరీ ఇది కాదు అని. స్టోరీ ఇదే అయి ఉండొచ్చు, దాన్ని అంత సులభంగా కొట్టేయకండి. ఇప్పుడు ఒక పులిని తీసుకొని వచ్చి రోజు దానికి నువ్వు పిల్లివి అని చెప్తా ఉంటే అది పిల్లిలాగే మారిపోద్ది. అదే ప్రచారం. ప్రతి వారం వీళ్ళని కూర్చోబెట్టి అవును వాష్ చేస్తూ ఉంటే ఇక లాజికల్ బ్రెయిన్లు ఎక్కడ పనిచేస్తాయి? లాజికల్ బ్రెయిన్స్ లేవనే. ఇదే స్టోరీ. యేసు శిలువ మీద చచ్చిపోయాడు, అది నువ్వు నమ్మితే నువ్వు పరలోకం పోతావు, నేను నమ్మను నువ్వు నరకం పోతావు. ఇంతే. ఖురాన్ కూడా ఇంతే. ఇందులో ఏం లేదు. అల్లా చాలామంది ప్రవక్తలకు చెప్పాడు, నాకు ఇప్పుడు చెప్పాడు, నేను లాస్ట్ ప్రవక్తనిపై నేను చెప్పింది మీరు వినాలి అని చెప్పాడు మహమ్మద్. చెప్పు మరి ఇది ఒక్కసారి క్లారిఫై చేయండి నాకు. ఇప్పుడు ఇస్లాం ఇది తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాంట్లో చాలా ఫిర్కాలు ఉన్నాయి. మన సున్నీలు, షియాలు, చాలా అసలు ఇస్లాంలో 294 కులాలు ఉన్నాయండి భారతదేశంలో. ఉన్నాయి. ఇప్పుడు ఒక దాంట్లో ఒక సపరేట్ ఇది తయారు కావడానికి కారణం ఏంటంటే వాళ్ళు మహమ్మద్ ప్రవక్త తర్వాత కూడా ప్రవక్తలు వస్తారు అని నమ్మడం. వాళ్ళని ఒక సపరేట్ అహ్మదియాస్ అని ఏదో అంటారు. అసలు మహమ్మద్ ప్రవక్త తర్వాత ఇంకో ప్రవక్త వస్తాడని ఎవరు నమ్మరండి. వాళ్ళని అందుకే సపరేట్ చేశారని అంటారు. యాక్చువల్గా ఏం జరిగింది, వాళ్ళ బేసిక్ రాజ్యాధికారమే. ఇక్కడ కూడా అసలు ఆ మతాలే రాజ్యాధికారం. వేరే ఇప్పుడు మూసా అనేటటువంటి వాడు ఈజిప్ట్ నుంచి ఒక 40,000 మందిని తీసుకెళ్ళి మీకు కొత్త దేశం చూపిస్తాను, కొత్త ప్రాంతం చూపిస్తాను, పాలు తేనెలు మారే దేశం తీసుకొస్తానని తీసుకెళ్ళి అడవులలో 30,000 మంది చంపేశాడు. అది రాజ్యాధికారమే. ఇస్లాం కూడా మహమ్మద్ చనిపోయిన తర్వాత 4 శిష్యులు, వాళ్ళు ఖలీఫాలు అని చెప్పేసి. తర్వాత ఈ అయేషాకు సంబంధించినటువంటి ఫ్యామిలీ, మహమ్మద్ అల్లుడు ఆయన చంపేశారు కదా. అదే ఇప్పుడు మహమ్మద్ అల్లుడు నడపాలా, మహమ్మద్ శిష్యులు నడపాలా ఇస్లాం సామ్రాజ్యవాదాన్ని అనే గొడవలోనే ఈ జరిగి మహమ్మద్ అల్లుడిని చంపిన అల్లుడు తరపు వాళ్ళంతా షియాలు, వీళ్ళంతా సున్నీలు అయ్యారు. ఆ సున్నీ షియాలలో మళ్ళీ చాలా వర్గాలు ఉన్నాయి. దగ్గర 294 అహ్మదియాలు. అది మెయిన్గా ఇవి రెండే, సున్నీసు షియాసు. ఈ ఇరాను అరబ్ కంట్రీస్కి ఎందుకు పడదంటే వీళ్ళు షియాసు, వాళ్ళు సున్నీసు. ఇరాన్కి ఇప్పుడు ఒక ముస్లిం దేశం మీద ఇంకో ముస్లిం ఎందుకు దాడి చేసుకుంటారు? వీళ్ళు సున్నీలు షియాలు కాబట్టి. ఇప్పటికీ ఓల్డ్ సిటీలో షియాల మసీదులకు సున్నీలు వెళ్ళరు, సున్నీల మసీదులకు షియాలు వెళ్ళరు. వాళ్ళ ప్రార్థనా విధానం వేరు, వీళ్ళ ప్రార్థనా విధానం వేరు. వీళ్ళు అల్లుడు మహమ్మద్ ప్రవక్త అల్లా,
వీళ్ళు ఖలీఫా మహమ్మద్ ప్రవక్త అల్లా. వీళ్ళ ప్యాటర్న్ వేరు, వాళ్ళ మసీదు వేరు, వాళ్ళ ప్రార్థన విధానం వేరు. ఓకే. సున్నీలు కంప్లీట్గా డిఫరెంట్, షియాలు కంప్లీట్గా డిఫరెంట్. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. మనం అంటే ఇప్పుడు శైవం వైష్ణవం అంటే మహా అయితే మా అంటే తిట్టుకుంటాము, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటాం. వేసేయడమే వాళ్ళు సున్నీలు షియాల్ని, షియాలు సున్నీల్ని వేసేయడమే. నిన్న ఎవరో ఒక వీడియో, చిన్న వీడియో చూశాను. ఒక లేడీ, సమ్ షియా గర్ల్, ఆమెని మరి సున్నీ వాళ్ళు మీకు మంచినీళ్ళు ఇస్తే తాగుతారా అంటే అసలు మంచినీళ్ళు ఇయ్యరండి వాళ్ళు. ఎట్లా తాగుతామండి మేము అని చెప్తుంది ఆమె. అసలు కనీసం ఇప్పుడు మనం దాహం అయిపోయిందని అంటే వాడు ఎటువంటి వాడైనా సరే మంచినీళ్ళు ఇస్తే తాగుతారు. అసలు వాళ్ళు షియాల మసీదులో, ఓల్డ్ సిటీలో షియాల మసీదులోకి సున్నీలు అడుగు పెట్టరు, సున్నీల మసీదులోకి షియాలు అడుగు పెట్టరు. ఇది క్లియర్ ఇప్పటికీ కూడా. సున్నీలు నేను ఒక ఆటోలో ప్రయాణం చేశా. అయితే ఆటో వాడితో సాధారణంగా డిస్కషన్ చేసుకుంటూ, వాడు ఓల్డ్ సిటీ ఆటో వాడు ఇట్లా మహమ్మద్ మన ఎవరో అక్బరుద్దీన్ ఓవైసీ. నేను ఆటోలో ప్రయాణం చేస్తున్నా, ఓల్డ్ సిటీ నుంచి సికింద్రాబాద్కి ఎటో వెళ్తున్నా. ఆటో వాడితో మామూలుగా మాట్లాడే, అక్బరుద్దీన్ ఓవైసీ ఎట్లుంటాడు, బహుత్ బడియా సార్, బహుత్ అచ్చా సాబ్ హై సార్, బారిస్టర్ హై సార్ అని పొగిడాడు. పొగిడిన తర్వాత అక్బరుద్దీను షియా ముస్లిం అంట కదా అన్న. వైసాన్ హే సార్, షియా ముస్లిం నే సున్నీ అంటే. అయితే పవన్ కళ్యాణ్ నేను రెల్లిని అని చెప్పుకున్నట్టుగా అక్బరుద్దీన్ ఒకసారి నేను షియాని అని చెప్పుకున్నాడు పొలిటికల్గా. అది చెప్పాను నేను. ఆ సందర్భము ఆ వీడియో చూపించా. అరే ఏ ముసల్మాన్ అయ్యే సార్, ఆ ముఖం అంతా మారిపోయి షియా అయితే ముసల్మాన్ అయ్యే సార్ అన్నాడు. అంటే వాళ్ళలో అంత షియా ద్వేషం, సున్నీ ద్వేషం భారతదేశంలో ఆ అవకాశం లేదు. కానీ నిజంగా వీళ్ళందరికీ ఒక పెద్ద హాల్ కట్టి షియాల్లో 50 మంది, సున్నీల్లో 50 మంది, మొత్తం శవాలే బయట ఉంటాయి, మనుషులు ఉంటారు అందులో. అంత ద్వేషం ఉంటుంది వాళ్ళకు. అసలు వాళ్ళ ఆలోచన విధానమే యుద్ధం అండి. అసలు మాటు వేసి జాగ్రత్తగా శత్రువులను ఎలా కొట్టాలో ఖురాన్లో స్పష్టంగా చెప్పాడు మహమ్మద్ ప్రవక్త. మన 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 యుద్ధతంత్రం అది కాకపోయా, మనది యుద్ధతంత్రం అది కాదు. వాళ్ళు మీరు నిషిద్ధ మాసములు ముగిసిపోయిన తరువాత మాటు వేయండి శత్రువుల కొరకు. మాటు వేసిన తర్వాత వాళ్ళని ఎలా కొట్టాలి. ఒకవేళ నువ్వు చంపేసిన తర్వాత వాళ్ళ స్త్రీలను కానీ ధనాన్ని కానీ దోచుకుంటే ఎట్లా పంచుకోవాలో కూడా పంచుకోవాలో చెప్పాడు. ఒకవేళ దోచుకునే అది నీకేమైనా తప్పనిపిస్తే దాన్ని తప్పుగా భావించకు, అల్లా దానిని నీకు అనుగ్రహించాడు. స్పష్టంగా. అంటే వీడికి ఎక్కడైనా మానవత్వం, మంచితనం, మానవుడికి సహజ గుణం కదండి. 5 ఏళ్ళు లోపు ఉన్నటువంటి పిల్లలకు దైవిక లక్షణాలు ఉంటాయి. దాంట్లో మానవత్వం ఉంటుంది, సహజ గుణం. వాళ్ళకు చాలా సెన్స్ ఉంటుంది. చిన్న మాట అంటే అలిగిపోతారు, బాధపడతారు, ప్రేమ చూపిస్తారు. అట్లా సహజంగా మానవుడికి ఉండేటటువంటి మంచి లక్షణాలు ఎక్కడైనా పొరపాటున ఈ ముస్లింలకు మేలుకు వస్తాయేమోనని చెప్పేసి ఏం లేదు అట్లా ఏం లేదు, అల్లా చూసుకుంటూ నువ్వు వదిలేసి ఆయనకు అన్నీ తెలుసు అండి. అల్లాకి అన్నీ తెలుసు, ఆయన సర్వశక్తి. భలే రాశారండి అసలు. నిజంగా వాళ్ళు కొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తే, భారతీయులు వాళ్ళ యొక్క జీన్స్ వెనక్కి వెళ్ళి కనుక చూసుకుంటే మన హిందుత్వం మీద ప్రేమ వాళ్ళకి ఆటోమేటిక్గా పుడుతుంది. వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ. ఎవరైనా ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి జీన్స్లో ఉంటుంది కదా, అదే జీన్స్లో ఉంటుంది కదా, వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, ఖచ్చితంగా వచ్చేస్తారు ముస్లింలు కానీ. సో ఈ లవ్ జిహాద్ విషయంలో మాత్రం ఖురాన్ స్త్రీ గురించి ఏం చెప్పింది, స్త్రీ అనేటటువంటిది వాళ్ళకి బానిసండి. లిటరల్గా చెప్పాలంటే వాడుకోవడానికి అల్లానికి ప్రసాదించినటువంటి వస్తువు. అన్ని వస్తువులాగే స్త్రీ కూడా ఓ వస్తువు. అదే ఆత్మ లేదంటారు. ఆమె నువ్వు కొనుక్కోవచ్చు, అవసరమైతే అమ్ముకోవచ్చు. క్లియర్గా ఎట్లా స్త్రీను నువ్వు ఇతర మతస్థుల మీద దాడి చేసి తెచ్చుకున్నటువంటి స్త్రీలను వాడుకున్న తర్వాత అమ్మేసేయి, లేదా వివాహం చేసుకోవాలి అని అనుకుంటే దానికి మళ్ళీ హలాల్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా. ఇది సో అమ్మాయిలు జాగ్రత్తగా ముస్లింలను ఏదన్నా ప్రేమించేటటువంటి విషయంలో ఒకసారి ఫస్ట్ నుంచి ఒక 6 అధ్యాయాలు 1, 2, 3, 4, 5 తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అన్ని భాషల్లో ఉంటుంది. కాబట్టి ఒక 6 అధ్యాయాలు అట్లా చదివితే వామో నాకు వాడొద్దు, వీడొద్దు, ఏదొద్దు బాబు అని వెళ్ళిపోతారు. చాలా మంచి విషయాలు చెప్పారు కళ్యాణ్ గారు. ఇది ఈరోజు మన చర్చా వేదిక. కళ్యాణ్ గారు మనకి ఎన్నో విషయాల్ని అందించారు.
వారికి మరొకసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మనం స్వస్తి చెప్దాం. మరో కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. మీ మదన్ గుప్తా. నమస్తే కళ్యాణ్జీ. జై శ్రీరామ్ అండి.